హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అయితే మళ్ళీ పెంపు చేయడం జరిగింది. మరి ఎంత పెంచారు, ఎవరెవరికి ఎంత పెంచారు తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఇండస్ట్రీస్లో లేటెస్ట్ స్కేమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా పెన్షన్ల గురించి మన ప్రభుత్వం అయితే 75,000 కోట్ల నిధులైతే విడుదలైతే చేసింది. ఇంటికి ఇద్దరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అనేసి మన సీఎం జగన్ గారైతే నిర్ణయం అయితే చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా కల్పించాలని వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45-65 సంవత్సరాల వయసు గలవారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లయితే మళ్ళీ పెంపు చేస్తామనేసి 2016 నుంచి ఉన్న వాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, 45-65 సంవత్సరాల వయసు గలవారికి 3,016 వరకైతే ఈ జనవరి నుంచి పెంచడం జరుగుతుంది. అలాగే మళ్ళీ వికలాంగులకి కూడా 3,016 నుంచి 5,016 వరకు పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ఈ జనవరి వరకు ప్రతి ఒక్కరికి కూడా జనవరిలో వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళ, వికలాంగులకి, 45-65 సంవత్సరాల వయసు గలవారు ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అయితే ఈ జనవరిలో పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెంచడం జరుగుతుంది. ఒక అదిరిపే శుభవార్త అని చెప్పుకోవాలండి. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 3,016 వరకు, అలాగే వికలాంగులకి 5,016 వరకు అయితే పెంచుతూ ఉండడం జరుగుతుంది. కొత్తగా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు వెంటనే మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మీరైతే కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈకేవైసీ చేసుకోండి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.